నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు. నేను ఇంట్లో ఒక్కడనే. కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 60 లక్షల మంది కుటుంబ సభ్యులు నాకు ఇష్టం జరిగింది. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది. అమ్మ ప్రేమకి కండిషన్లు ఉండవు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్లు ఉండవు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రాని భారతదేశానికి జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేసింది. ఉత్తరాంధ్ర ఊపే వేరు. మనం చూస్తున్నాం పార్లమెంట్ లో ఎట్లా ఈ అధికార పార్టీని కడిగి పిప్పు చేస్తున్నాడో మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు. పౌరుషాలకి పోరాటాలకి గడ్డ శ్రీకాకుళం గడ్డ. గరమిలి సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు జన్మించిన పవిత్రమైన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ. ఇంత పవిత్రమైన గడ్డపై నా శంఖారామం కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు. అది చూస్తే నాకు విషయం అర్థమైంది. జగన్ జైలుకి వెళ్లేదానికి సిద్ధంగా ఉన్నాడు. మరి జైలుకు పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని అతి కిరాతకంగా చంపారు వైకాపా నాయకులు. ఇంకా ఎంతమంది బీసీ బిడ్డలు చంపేదానికి మీరు సిద్ధమని సభాముఖంగా వాళ్ళు నిలదీస్తున్నా. దళిత మేధావి డాక్టర్ సుధాకర్ గారిని వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం. ఇంకా ఎంతమంది దళితుల్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొస్తారని సిద్ధమని ఈ రోజు మీరు అడుగుతున్నారని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం. మైనారిటీ బాలిక మిస్బా లాంటి వందలాది మైనారిటీల్ని వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. దానికి మీరు సిద్ధమా అని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. అసలు ఏకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికే ఈ జగన్ సిద్ధమని చెప్తాం జరుగుతుంది. దానికి కేవలం మూడు ఉదాహరణలు ఇస్తా. విశాఖపట్నంలో ఏకంగా వైకాపా నాయకుల భూ కబ్జాలకి సహకరించలేదని తహసీల్దార్ రమణయ్య గారిని అతి కిరాతకంగా కొట్టి చంపేశారు వైకాపా నాయకులు. అంతెందుకు బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత పాపం ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం ఈ వైకాపా నాయకులు. ఆర్బీకే కేంద్రంకి వెళ్లి అక్కడ ఉన్న ఎరువులన్నీ దొంగతనం చేసి వెళ్ళిపోయారు. తిప్పి పూజితాని ఆ డబ్బులు కట్టమని చెప్తే ఆ డబ్బులు కట్టలేక పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇంతేకాదు విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి చెందిన జేఈ రామకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్ కే ఉరేసుకుని చనిపోయాడు. ఆయన దగ్గర ఉన్న సిమెంట్, స్టీల్ వైకాపా నాయకులు పట్టుకెళ్లిపోయారు. తిప్పి ఆయన్నే డబ్బులు కట్టమంటే అది ఓర్చుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. జగన్ ఈ మధ్యన ఒక కొత్త నాటకం మొదలుపెట్టాడు. 4 సంవత్సరాలు 10 నెలలు హాయిగా పడుకుని ఇప్పుడు డిఎస్సి అని తిరుగుతున్నాడు. ఎన్నికల ముందల ఏమన్నాడు? మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా, 23,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్న 2,30,000 పోస్టులు భర్తీ చేస్తానని ఆనాడు మాట ఇచ్చి మడమ తిప్పాడు ఈ రోజు జగన్. దాని తర్వాత 117 జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్స్ ని రేషనలైజ్ చేసి అసలు ఉద్యోగాలు లేవు, కేవలం 6,000 మందికి డిఎస్సి ఏర్పాటు చేస్తానన్నాడు. ఇక్కడున్న యువకులు గుర్తుపెట్టుకోవాలా, అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఇద్దరు కలిసి 1,70,00,000
ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది. ఈ సభాముఖంగా నిరుద్యోగ యువతి యువకులు నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. ప్రతి సంవత్సరం మీకోసం డిఆర్సి ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. జగన్ పదే పేదవాడని చెప్పుకుంటున్నాడు. ఇక్కడున్న ప్రజలందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడవుతాడా? సొంత సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నవాడు పేదవాడవుతాడా? సొంత సోలార్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడవుతాడా అని అడుగుతున్నా. 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు, 1000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగేవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. పాపం ఈరోజు చూస్తున్నాం, ఎన్నికల ముందల 2019 ముందల అన్న విడిచిన బాణమని షర్మిల గారు చెప్పుకుని తిరిగే పరిస్థితి. అలాంటిది సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్. ఈ రోజు షర్మిల గారు కానివ్వండి, సునీత గారు కానివ్వండి, ఏకంగా మాకు భద్రత లేదు అని చెప్పే పరిస్థితి. అంటే సొంత ఇంట్లో ఉన్న మహిళలకే భద్రత లేదంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరు ఆలోచించమని నేను కోరుతున్నా. మీ డబ్బు మన డబ్బు దోచేసి 500 కోట్ల రూపాయలతో ఇంకొక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు విశాఖపట్నంలో. అది తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరగల. ఇంకా విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసేదానికి కావాల్సిన భూమి కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం. ఇంకా మూతబడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తా అన్నాడు. కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ అన్నా జగన్ తెరిచాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆనాడు మనోళ్ళు పోరాడి ఒక ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నానికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేదానికి ఆ భూముల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి అక్కడున్న ఉద్యోగస్తుల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా శ్రీకాకుళం జిల్లా కూడా జగన్ పాదయాత్ర చేస్తూ 60 ప్రధానమైన హామీలు ఇచ్చారు. అందులో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు, కనీసం ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా అని ప్రజలు అడుగుతున్నాం. వంశధార తోటపల్లి రైట్ లెఫ్ట్ కెనాల్ నాగావళి కరకట్ట పనులు పూర్తి చేస్తా అన్నాడు, కనీసం పనులు ప్రారంభించాడా అని అడుగుతున్నా. చేనేత సోదరుల సొసైటీలకి రావాల్సిన బకాయిలన్నీ ఇస్తానని హామీ ఇచ్చాడు, ₹1 ఇచ్చాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ. వంశధార నాగావళి నదుల్ని అనుసంధానం చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. ఆనాడు రోడ్లు, బ్రిడ్జ్లు, తాగునీటి ప్రాజెక్టులు, ఆసుపత్రులు, ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి ఉచితంగా డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన ఘనత మన పార్టీది, తెలుగుదేశం పార్టీది. ఆనాడు హుద్దూద్, తిట్లి లాంటి తుఫాన్లు వస్తే సొంత ఇంట్లో వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చే లోపల కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి పరిపాలన మొత్తం నడిపించారు. ఆనాడు నేను చెప్తున్నా, నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా. నాకు మందసా మండలం ఇచ్చి మీరు మండసా మండలంలోనే ఉండండి, అక్కడ ప్రజలకి న్యాయం చేసిన తర్వాతనే తిరిగి పలాసాకి రండి అని హుకుము జారీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.